హలో ఎవరివన్. ఈ వీడియోలో మనం ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనకి ఒకసారి కనెక్ట్ యాప్ వచ్చేసరికి ఇనీషియల్గా మనము అప్లికేషన్ క్రియేట్ చేసుకునేటప్పుడే, అంటే బిఎన్ఐకి మనం సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడే మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసి ఉండడం జరుగుతుంది. మిగతా డీటెయిల్స్ని మనమే ఫిల్ చేసుకోవాలి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ రైట్ సైడ్కి గ్రేటర్ దెన్ సింబల్ అంటే యారో మార్క్ ఒకటి కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసామనుకోండి, మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. దానిలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లెటస్ గో విత్ షేర్ మై ప్రొఫైల్. షేర్ మై ప్రొఫైల్లో మనము ఎవరికన్నా మన బిజినెస్ డీటెయిల్స్ని షేర్ చేయాలనుకుంటే మన వీ కార్డ్ కానీ మన క్యూఆర్ కోడ్ కానీ షేర్ చేసుకోవచ్చు. సో దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. దాని కింద మనకి లాంగ్వేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ చేంజ్ యువర్ లాంగ్వేజ్. మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి, ఇక్కడ రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి దీంట్లో అన్నింటిలో. సో వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, మనం ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉన్నాం అనేది మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే మనం ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటామో అదే లాంగ్వేజ్ మన కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కూడా అవుతుంది. అంటే అప్లికేషన్లో చాలా ఏరియాస్లో అదే లాంగ్వేజ్ వస్తుంది. మనం నెక్స్ట్ టైం లాంగ్వేజ్ గురించి ఒక స్పెసిఫిక్ వీడియో చేసి అందులో చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మన బిజినెస్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో వీ విల్ బీ రైటింగ్ అప్ మన బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్. సో వాట్ వీ డూ, మన సర్వీసెస్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అండ్ అడ్రస్ ఆఫ్ ద లొకేషన్, మన కమ్యూనికేషన్ అడ్రస్, లైక్ మన ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మై బయోలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో బేసిక్గా వచ్చేసి ఇక్కడ మన బయోగ్రఫీ ఎంత ఇస్తాం, మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి గెయిన్స్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో మనకు సంబంధించిన వెరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ గోల్స్ ఏంటి, అకాంప్లిష్మెంట్స్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, నెట్వర్క్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. వీటి గురించి స్పెసిఫిక్ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ టాప్స్ ప్రొఫైల్, మనకి మనకి ఐడియల్ రిఫరల్, మనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా మన సాటి మెంబర్స్ మనకి ఎవరిని రిఫర్ చేయడానికి బెటర్ అనుకుంటున్నారు మీరు అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇచ్చే టాప్ ప్రోడక్ట్ ఏంటి, తర్వాత మీరు సాల్వ్ చేసిన టాప్ ప్రాబ్లం ఏంటి, మీ ఫేవరెట్ బిఎన్ఐ స్టోరీ ఏంటి, ఇలా సో సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఎట్లయినా సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత వీక్లీ 1 ప్రజెంటేషన్, మనకి నెక్స్ట్ 2 వీక్స్లో వచ్చే 2 ప్రజెంటేషన్స్ని మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. దెన్ వీ హ్యావ్ అకౌంట్ సెట్టింగ్స్, అప్డేటింగ్ యూజర్ నేమ్ అండ్ అప్డేటింగ్ పాస్వర్డ్. ఇవన్నీ మన ప్రొఫైల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో దీనిలో ప్రతి ఎలిమెంట్లో మనకి చాలా డేటా ఉంటుంది రైటప్ చేసుకోవడానికి, కాబట్టి ఒక్కొక్క దానికి ఒక సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. సో ఇది మన ప్రొఫైల్ గురించి. తర్వాత మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ నోట్ ఇవ్వటము, రిఫరల్స్ ఇవ్వటం, CUUs, 1-to-1s, మనం ఏవైతే ఇక్కడంతా మనం ఏం చేయాలనుకుంటున్నాం అవన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ నోట్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే యూ కెన్ గివ్ థ్యాంక్ యూ నోట్. సో అంటే మనం మనం దీన్ని రెగ్యులర్ యూసేజ్లో మన డేటా అప్డేట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఎలిమెంట్స్ అని ఇక్కడ వస్తున్నాయి. తర్వాత వచ్చేసి మనం ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం, ఈ మొత్తం టోటల్ టైం విత్ బిఎన్ఐలో మనకి సంబంధించిన డేటా అంతా ఇక్కడ వస్తుంది. లాస్ట్ 6 monthsలో మనం ఎంత చేసాం, లాస్ట్ 1 yearలో ఎంత చేసాం. సో యూ కెన్ సీ దిస్ ఈజ్ లాస్ట్ 6 months అండ్ దిస్ ఈజ్ లాస్ట్ 1 month అండ్ మన లైఫ్ టైంలో ఎంత చేసాం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో అన్నీ ఉంటాయి. మనం ఎన్ని 1-to-1s చేసాం, ఎన్ని రిఫరల్స్ ఇచ్చాం, ఎన్ని రిఫరల్స్ తీసుకున్నాం, తర్వాత ఎంత థ్యాంక్ యూ నోట్స్ మనకి ఇవ్వడం జరిగింది, మనకి ఎంత రెవెన్యూ వచ్చింది, అండ్ మనం ఎంతమంది విజిటర్స్ని తీసుకొని వచ్చాం, ఈ డీటెయిల్ అంతా ఇక్కడ డేటా వస్తుంది. దిస్ ఈజ్ ద డాష్ బోర్డ్ కైండ్ ఆఫ్ థింగ్. మన పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది. తర్వాత బాటంలో ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఒక స్మాల్ మెనూ ఉంటుంది. దానిలో స్లిప్స్, కమ్యూనిటీ, విజిటర్స్, సెర్చ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో మనం స్లిప్స్లో చూసామనుకోండి, మనకి జరిగిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయి. మనకి ఏమేమి వచ్చాయి, మనం ఎవరెవరికి ఏమేమి ఇచ్చాం, ఇచ్చినవి ఇవి రిసీవ్ చేసుకున్నవి, ఇలా డేటా ఉంటుంది. తర్వాత మన కమ్యూనిటీ, మన నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము ఇక్కడ గ్రూప్స్లో చూడొచ్చు అనమాట. కమ్యూనిటీలో గ్రూప్స్ ఉంటే టెస్టిమోనియల్స్ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి యాక్చువల్గా టెస్టిమోనియల్స్. తర్వాత మన కనెక్షన్స్ ఎవరెవరు ఉన్నారు, సో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అంతా ఇక్కడ డేటా వస్తుంది. తర్వాత విజిటర్ సంబంధించిన డేటా, హౌ టు ఇన్వైట్ ఏ విజిటర్ అనేది, విజిటర్కి ఒక స్పెసిఫిక్ బటన్ ఇచ్చారు ఇక్కడ, దాని మీద క్లిక్ చేసి విజిటర్స్ని ఇన్వైట్ చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా ఒక సెపరేట్ వీడియో చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్, గ్లోబల్ సెర్చ్. ఇప్పుడు ఇది మన నెట్వర్క్లో ఉన్న మన చాప్టర్ వాళ్ళు
అండ్ వరల్డ్ వైడ్గా కూడా మనం ఏదైనా ఒక పేరు తెలిసిన, వాళ్ళ కేటగిరీ తెలిసిన, వాట్ ఎవర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వి గెట్, దాని నుంచి వీ కెన్ సెర్చ్ అవర్ మెంబర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ చూసామనుకోండి, ఇవి అడ్వర్టైజ్మెంట్, సెర్చ్ మెంబర్స్. సో ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకొని కూడా సెర్చ్ చేయొచ్చు. వీళ్ళందరూ అడ్వర్టైజింగ్ సంబంధించిన పీపుల్ అనమాట. సో లైక్ దిస్ యూ కెన్ కనెక్ట్ టు ద పీపుల్ విత్ ఇన్ ద BNI నెట్వర్క్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ BNI ప్రొఫైల్. మన BNI కనెక్ట్ యాప్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అనమాట. సో ఇక్కడ లైట్ సింబల్ ఉంది, ఇందులో మనము వీ కెన్ సీ ఆల్ దీస్ సజెషన్స్. ఈ సజెషన్స్ని ఫాలో అయ్యి యూ కెన్ ఇంప్రూవైజ్ యువర్ పెర్ఫార్మెన్స్ అనమాట. తర్వాత ఇందులోనే నెట్వర్కింగ్కి సంబంధించిన టిప్స్, మెంబర్షిప్కి సంబంధించిన సమ్ సార్ట్ ఆఫ్ టిప్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ యూ కెన్ యూజ్ ఇట్. మనం అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనము ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ BNI అప్లికేషన్, BNI కనెక్ట్ యాప్ టూర్ అనమాట. ఇవన్నీ అన్ని ఎలిమెంట్స్, బేసిక్ ఎలిమెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకొకటి మిస్ అయ్యాను, ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే వీ కెన్ రీడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్. ఇక్కడ మన కింద, సో మన ఈ మీటింగ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకేమైనా అడిషనల్గా మనం ఏమైనా రిఫరల్స్ ఇచ్చినా వాటికి సంబంధించినవి ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ కనెక్ట్ యాప్. ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దీనిలో. ఇంకొకసారి మీకు డౌట్ ఉంటే ఇంకొకసారి వీడియో చూడండి, చాలా ఎలిమెంట్స్ కవర్ అయిపోయి. అన్ని ఎలిమెంట్స్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వీడియోగా చేసి మీకు ప్రజెంట్ చేస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ BNI కనెక్ట్ యాప్ ప్రాపర్గా. BNI కనెక్ట్ యాప్ ప్రాపర్గా అర్థమైంది అంటే యూ కెన్ రాక్. మీరు చాలా యూస్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ని టు గ్రో యువర్ బిజినెస్. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.